లోకంలో అన్నిటికంటే దారుణమైంది ఆకలి. దాని ముందు అయ్య, అన్న, తల్లి, చెల్లి అందరూ అన్నీ కూడా చాలా తక్కువ అవుతాయి. ఆ నిజం కనిపెట్టే దివాన్ని ఏర్పాటు చేశాడు. దీని కారణంగా బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోతాయి. అన్యాయాలు, ఆలోచనలు అనేవే అంతరిస్తాయి. ఏ ఇద్దరు కలిసిమెలిసి ఉండరు. పిల్ల చేపలను చంపుకు తినే తల్లి చేప మనస్తత్వం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కడికి. అటు చూడు, అతను మనలో ఖైదీయేగా, అందరిలోకి కండబలం ఉన్నటువంటి వాడు. అందుకే తోటి వాళ్ళని ఎలా దోచుకుతుంటున్నాడో చూడు. అన్యాయాన్ని ఆపటం, మర్యాదగా వాళ్ళ రొట్లు వాళ్ళకిచ్చాయి. వాళ్ళ పేర్లే రాయలేదు దీని మీద. ఆహా, దాని మీద నీ పేరు లేదుగా బే. ఆకలి అనేది అందరికీ ఒకటే. పద. నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. మనం ఆలోచనలు, ఆశలు గల మనుషులు. రాళ్ళు రప్పలం కాం, బానిసలం పీనుగులం కాం. తలుచుకుంటే కలిసికట్టుగా మహాశక్తిగా మారి మరో ప్రపంచాన్ని సృష్టించగలిగిన వాడు. అది కనిపెట్టే దివాన్ భానోజీ మనల్ని అణగదొక్కాలనుకున్నాడు. అమాయకంగా జేజేలు పలికే వెర్రె గొర్రెల్లాంటి ప్రజలు తప్ప మనలాంటి వాళ్ళు ఉండటం తమ ప్రభుత్వానికే ప్రమాదం అనుకుని మనల్ని బంధించి ఇక్కడ పారేశాడు. అయితే నిప్పుని గుప్పెట్లో దాచలేరని, వరదగా వచ్చే విప్లవాన్ని ఆపలేరని, దోచుకు తినే పాలకులు కూలిపోతారని మనం నిరూపించాలి. రెట్టింపు పనితోనూ అర్ధాకలతోనూ చావలేక బ్రతికే మనం ఏం చేయగలం? ఆలోచిస్తే చెయ్యలేనిది లేదు, తలుచుకుంటే సాధించలేనిది లేదు. చూడండి, 200 మందికి 100 రొట్టెలు వాళ్ళు పడేసేది ఎందుకో తెలుసా? మనలో మనం కొట్టుకు చావాలని. అదే మనందరం కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళ కుటిల పన్నాగాన్ని మనం దెబ్బతీయొచ్చు. ఎలాగా? ఒక పూట వాళ్ళు వేసే 100 రొట్టెల్ని మనలో 100 మందే తీసుకుని తింటే, రెండో పూట వేసే రొట్టెల్ని మిగిలిన 100 మంది తింటారు. దీనివల్ల మనలో మనకు దెబ్బలట్లుండవు. ప్రతి వాడు రోజుకి ఒక్క పూటైనా కడుపు నిండా తింటాడు. ఏమంటారు? నిజమే. ప్రతి పూట అంతా దెబ్బలాడుకుని ముక్కలు తినే కంటే ఒక్కొక్క పూట ఒక్కొక్కరు కడుపు నిండటం మంచిది.